తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చంద్రబాబు చర్చించడం జరిగింది. వికసిత్ భారత్ 2047 కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై నీతి ఆయోగ్ తో చర్చించడం జరిగింది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చేపట్టవలసిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించడం జరిగింది. సమావేశంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు కె మోషన్ రాజు, శాసన సభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు కొయ్య మోషన్ రాజు మాట్లాడారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు 88 మంది కొత్తగా ఎన్నికై శాసనసభ్యులు మరియు కొంతమంది శాసనమండలి సభ్యులు హాజరు కానున్న నేపథ్యంలో ఆయా సభ్యుల్ని సమగ్రంగా గుర్తించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, శాంతి భద్రతల ఐజీ శ్రీకాంత్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్, ఎస్పీఎఫ్ ఎస్పీ ఎం శంకర్రావు, గుంటూరు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, విజయవాడ డీసీపీ చక్రవర్తి, సచివాలయ చీఫ్ సెక్రటరీ అధికారి కె కృష్ణమూర్తి, భద్రయ్య తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్వహణ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నాయకులు, అభిమానుల మధ్య జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, పెద్దకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన నాయకులు గాది వెంకటేశ్వర, బోనపైన శ్రీనివాస్ యాదవ్ మరియు కార్పొరేటర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన అంతమొందించి ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించారని, ప్రజల అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు.
మొన్న మన ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఏ పేపర్ తీసినా గుంటూరు జిల్లా వార్తలు చూడంగానే ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద ఎవరో ఒక నాయకుడిని అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొస్తే సిఐడి ఆఫీస్ దగ్గర ఆ నాయకుడి కోసం ఒక సైన్యంలో పనిచేసే ఒక వ్యక్తి కనిపించేవాడు 5 సంవత్సరాల పాటు. ఎవరు అంటే ఆయన ఏమైనా గతంలో ఎమ్మెల్యే పదవి చేశాడా, మంత్రి పదవి చేశాడా, లేదేమైనా అధికారం అనుభవించాడంటే ఏమీ లేదు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న రోజు కార్యకర్తలకి ధైర్యం ఉండడం కోసం, కార్యకర్తలకి పార్టీ తరఫున భరోసా ఇవ్వడం కోసం ఒక పక్క గుంటూరులో, మరో పక్క రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం, మా ప్రీతమ నాయకుడు, పోరాట యోధుడు, మరి 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇవాళ వైకాపాని మట్టు పెట్టడం జరిగింది. మేము ఇవాళ ఈ జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సంతోషంతోనే ఈ సంతోషం కూడా పాలు పంచుకున్నామన్న ఉద్దేశంతోనే మా కార్యకర్తలు కూడా కొద్ది భారీగా చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ జన్మదిన ఏర్పాటు చేయటం జరిగింది. అలానే ఇక్కడికి నన్ను అభినందించడానికి వచ్చేసినటువంటి అందరికీ, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, అలానే ఎంపీలకి, మా సహచర జెడ్పీటీసీలకి, అతని నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే గుంటూరులోని భారత కేఫే రెస్టారెంట్ వద్ద మధురై ఫేమస్ జిగర్తాండ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధీర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నూనె శ్రీనివాసరావు, సుధీర్ మీడియాతో మాట్లాడారు. మా మధురై ఫేమస్ జిగర్ తాండా వలన కలిగే ప్రయోజనాలు, ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు మధురై ప్రసిద్ధిగాంచిందని తెలియజేశారు. బాసంతి చల్లదనం కలిగించే తాజా పానీయమని తెలిపారు. ఇది మన శరీరంలో ఎముకల్ని, కార్యం ఎదుగుదలకి తోడ్పడుతుందని తెలియజేశారు. దీన్ని తాగటం వలన శరీరంలోని వేడిని వెంటనే తగ్గిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో దివ్యాష్, గోపి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. నమస్తే అండి. కొత్తగా జిగర్ తాండా అని చెప్పి ఇదొక మధురైకి సంబంధించిన డ్రింక్ అండి. అక్కడ 1977 నుంచి బాగా ఫేమస్ అయిన డ్రింక్ ఇది. ఈ డ్రింక్ వల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బోన్ డెన్సిటీ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ బాడీలో ఉన్న హీట్ ని తగ్గిస్తుంది. దీనివల్ల ఏంటంటే దీనిలో యూజ్ చేసేది ఏంటంటే కటోరా, అంటే మీకు అందరూ ఐడియా ఉండే ఉంటుంది, బాదం జిగురుతో చేసిన కటోరా అన్నమాట. దీనివల్ల బాడీలో ఉన్న వేడిని తగ్గించి ఇమ్యూనిటీ పవర్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి దీంట్లో మెయిన్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే అండి, సల్ఫర్ లెస్ షుగర్ ఉంటుంది దీనివల్ల ఆరోగ్యానికి అనేది ఏ ఇబ్బంది లేకుండా దీనికోసం డైనింగ్ చేస్తుంది. ఒకసారి ఇది మా అందరికి అందుబాటులో మన కనిగా పరమేశ్వర గుడి దగ్గర ఉన్న భారత ఫెజుల్గా దీన్ని కొత్తగా ప్రారంభించబడినది. ఈరోజు దీని ఓపెనింగ్ అందరూ వచ్చి దీన్ని టేస్ట్ చూసి దీని ఉపయోగాలు పొందగలని కోరుకుంటారు. 3 కరోనా జ్యూస్ తీసుకుంటే 3 జిగర్ తాండా జ్యూస్ తీసుకుంటే ఒక జ్యూస్ ఫ్రీగా ఇస్తారండి.
ప్రైస్ అనేది మనం అందుబాటులోనే ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి దీన్ని టేస్ట్ చూడండి, దానివల్ల మీకే తెలుస్తుంది వాళ్ళ ప్రయోజనం. ఆన్లైన్ లో మీరు పెట్టినా కూడా అడ్రస్ వస్తుందండి. ఈ యాక్చువల్ అందరికీ అందుబాటులో తెలిసిన ప్లేస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కన్నికా పరమేశ్వర గుడి అందరికీ తెలిసిన విషయమే. అమ్మవారి గుడి దగ్గర ఉన్న భారతీయ ఎదురుగా దీన్ని ఈ రోజు ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర తెలంగాణలో 40 బ్రాంచెస్ నుంచి 50 బ్రాంచెస్ దాకా ఉన్నాయి. గుంటూరులో సెకండ్ ఫ్రాంచైజీగా ఈరోజు ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లో జిగర్తాండాలో మెయిన్ ఇంగ్రీడియంట్ గా సబ్జా కానీ, ఆల్మండ్ గమ్ము, సఫర్లెస్ షుగర్, బాదము, బాదంతో ఇట్లాంటి షుగర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ తయారవుతుంది. ఇది బాడీని ఇన్స్టెంట్ గా కూల్ చేయడం, చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ షుగర్ బాసంతి అనేది ఇంకో ఉంటుంది. బాసంతి వచ్చి బాగా మేకతో తయారు, దాంట్లో షుగర్ మెయిన్ ఇంగ్రీడియంట్ గా ఉంటుంది. దానివల్ల చర్మం అనేది బాగా కాంతివంతంగా అవడానికి, అదేవిధంగా దీంట్లో కాల్షియం బాగా ఇక్కడ అన్ని వయసుల వాళ్ళు అందరూ తాగొచ్చు. గర్భిణీ స్త్రీలు కానీ, ముసలి వాళ్ళు కానీ అందరూ తాగొచ్చు. అడ్రస్ వచ్చేసి కన్నికా పరమేశ్వరి టెంపుల్ కి కొంచెం స్ట్రైట్ గా వస్తే భారత్ కేఫ్ ఉంటుంది. దాని ఎదురు జిగర్తాండాను ఓపెన్ చేశాను. ఈ స్టార్టింగ్ 3 days లో బై 3 get 1 ఆఫర్ ఉంది. సో ప్లీజ్ యూజ్ చేసుకోండి. కన్నికా పరమేశ్వరి టెంపుల్ కి స్ట్రైట్ గా వస్తే భారత్ కేఫ్ ఉంటుంది. కరెక్ట్ గా భారత్ కేఫ్ ఎదురు జిగర్తాండా న్యూ బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఒకసారి విజిట్ చేయండి. 3 days లో బై 3 get 1 ఆఫర్ కూడా ఉంటుంది. గుంటూరులో ఈ సెకండ్ బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి గార్డెన్స్ లో ఉంది. డైనింగ్ కూడా ఉంది. తినడం ఉంది, పార్సిల్స్ ఉన్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి డీజీపీ కార్యాలయానికి శాంతి మొదటి భర్త మదన్ మోహన్ తన ప్రాణానికి హాని ఉందని డీజీపీకి ఫిర్యాదు చేసిన తిరుపతి ఎండోమెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపిన మదన్ మోహన్ నా బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి, నా కుటుంబానికి న్యాయం చేయండి, నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉంది, నా ప్రాణాలకు ప్రమాదం ఉంది అని రక్షించండి అంటూ హోంమంత్రి అనితను కలిసి కంప్లైంట్ చేసిన మదన్ మోహన్. ఉన్నాయి సార్, అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నోన్ నెంబర్స్ అయితే నుంచి వస్తూ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆమె నర్వస్, నేను లీగల్ గా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒకవేళ నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా పసికున్న దేవుడితో దైవ స్వరూపము కాబట్టి ఆ 3 పిల్లలకి నాకు ఈవెన్ శాంతికి కూడా తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి. ఆమె కూడా ఒక స్త్రీ కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునికి, పిల్లలు కాపాడుకునికి మీడియా ముందుకు వచ్చాను. హోమ్ మినిస్టర్ మేడం అనిత మేడం కూడా కలిశాను. మేడం 15 నిమిషాలు 15-20 minutes పర్సనల్ గా మాట్లాడారు. మదన్ 4 రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు, మేమంతా వింటున్నాము, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాము, మెటికులస్ గా ఎవరీ స్టెప్ అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్ గా ఉంది. అక్కడ ఒక ఎస్టీ అమ్మాయి, సో ఆల్రెడీ మ్యారీడ్, 2 ఆడపిల్లలు ఉన్నారు. అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్డా కాదా, ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దీని వెనకాల అంటే బాబులకన్నీ కారణం ఏంటి, ఏమన్నా హిడెన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ మేము చూస్తాము. బట్ మ్యాటర్ సెన్సిటివ్ గా ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళని సరే ఉపేక్షించేది లేదు. చట్టం తన పని తను చేసుకుంటే వెళ్తాదని మేడం నాకు గ్యారెంటీ ఇచ్చింది. సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్ గా ఏడవాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలో కొన్ని వచ్చేస్తారు, అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తున్నాయి. సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు, డైరెక్ట్ మేడం గారిని కలిస్తే మేడం గారు కూడా వెంటనే డీజీపీ గారు కూడా ఫోన్ చేశారు. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్, వీళ్ళని మనం కాపాడుకోవాలి అనేసి మేడం కూడా నేను ఒకటే సార్, ఇప్పుడు నేనైతే స్వతహాగా నేను పెట్టిన పేర్లు కాదు. నేను చెప్తున్నట్టు నేను అమెరికాలో ఉన్నప్పుడు 12 నెలలు నా బిడ్డగా శాంతి నా బిడ్డే అంటే మదన్ బిడ్డే నా బిడ్డే అని చెప్పి నన్ను నైవంచన చేసింది సార్, నైవంచన చేసింది. ఆ 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చూపించి నీ బిడ్డే అని చెప్పడము, నేను ఎమోషనల్ గా అటాచ్ అయిపోతాను. అది ఎంత నైవంచన మీకు తెలుసు, మీరందరూ తల్లిదండ్రులే. ఆ తర్వాత నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత 1 నెల నేను IVF చేయించుకున్నాను అంటుంది. మరి IVF అయితే డాక్యుమెంట్ చూపించమ్మా, నాకు ఎవిడెన్స్ చూపించు తల్లి, అన్నం డోనర్ అయితే నేను ఆలోచిస్తాను అంటే IVF లేదు, ఏం లేదు, నేను ఐ హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్ అంటది. మరి ఏంటి తల్లి ఇదంతా, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్. నేను విజయసాయి రెడ్డి గారికి సార్ ఆమె ఏదైతే చెప్తుందో నా పిల్లల ముందు, నా 2 ఆడపిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మేము విడిపోలేదు. అమ్మాయి ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తుందో అది ఫేక్ డాక్యుమెంట్. ఇందులోంచి బయటికి రానికి తను ఏదైతే షీఈ్ ఎస్టాబ్లిషింగ్ సమ్ ఫేక్. ఇఫ్ యూ వాంట్, నేను మీడియా ముందు ఈ 10 కోట్ల తెలుగు ప్రజల ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఆమె ఏ డాక్యుమెంట్ అయితే చూపిస్తుందో ఆ డాక్యుమెంట్ ఫోరెన్సిక్ పంపించండి. అది 2024లో డమ్మీగా తయారు చేసినటువంటి డాక్యుమెంట్, దాంతో నాతో బలవంతంగా సైన్ పెట్టించుకుంది. నేను మీ ముందే చెప్తున్నాను, ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని కాకపోతే ఈ కేసు నేను వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాను. నేను చెప్తున్నాను, ముందే చెప్తున్నాను.
ఆమె 2024 లో జూన్ 11 తారీఖు నాతో బలవంతంగా పెట్టించుకున్న సైన్. అది ఫేక్ డాక్యుమెంట్. నా పిల్లల మీద ప్రమాణం చేసి, నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను భయభ్రాంతులకు గురి చేసి. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి శాంతి విషయంలో మీడియాపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేసింది శాంతి భర్త మదన్ని. గౌరవ సభలో రాజ్యసభ సభ్యునిగా ఉన్న విజయసాయిరెడ్డి మీడియాపై అసభ్య వ్యాఖ్యలు చేయడం ఏంటి? నిజంగా ఆయన ప్రతిష్టతకు మచ్చ కలిగితే లీగల్ గా వెళ్లవచ్చు, కానీ మీడియాపై ఇష్టానుసారంగా మాట్లాడటం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యకు వచ్చినటువంటి ఏ నాయకులైనా ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ప్రజాస్వామ్యంలో ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ప్రెస్ని గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి నాయకుడి మీద ఉంటుంది. ఎందుకంటే ప్రెస్కు ఉన్నటువంటి సమాచారం, ఆ సమాచారం మేరకు వాళ్ళ మీడియాలో ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఎవరైనా అఫెక్ట్ అయితే, లేదా ఆయన ఆ ప్రచారం చేయడం వల్ల తన వ్యక్తిగత జీవితానికి ఏదైనా మచ్చ ఏర్పడుతుంది లేదా ఇబ్బంది అవుతుందంటే దానికి లీగల్గా రెమెడీస్ ఉన్నాయి, దాని ప్రకారంగా వెళ్ళాలి. అంతే తప్ప మీడియాను పట్టుకొని వాడు వీడు పేర్లతో సంబోధించడాలు ఇవన్నీ కూడా ఒక పెత్తందారితనానికి, ఫ్యూడలిజానికి తార్కాణంగా నిలబడతాయి. ఇది ఏ రకంగా కూడా సభ్య సమాజం అంగీకరించదు. అలాంటి వ్యక్తుల్ని ప్రజలు చీకొట్టడం తప్ప మరొకటి ఉండదు. ఇప్పుడు నిన్న మొన్న మేము చూసాం, విజయసాయిరెడ్డి గారు ఆయన సాక్షాత్తు రాజ్యసభ సభ్యులు, పెద్దల సభకు ఆయన ఒక మెంబర్గా ఉన్నారు. సో మరి ప్రజలతో నిర్మించబడినటువంటి ఒక గౌరవ సభలో సభ్యుడిగా ఉండి ప్రజాస్వామ్యంలో పత్రికల మీద, మరి పత్రికలు నడిపేటటువంటి వ్యక్తుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేటువంటిది ఎవ్వరూ అంగీకరించరు. ఇక్కడ ప్రెస్ వాళ్ళు మేము గమనించాం, అక్కడ శాంతి భర్త ఏదైతే ప్రెస్లో మాట్లాడాడో అదే విషయాన్ని ప్రచారం చేశారు. ఇప్పుడు ఇక్కడ విజయసాయిరెడ్డి గారు కూడా ప్రెస్ను పిలిచి మాట్లాడితే ఆయన మాట్లాడేందుకు ప్రచారం చేస్తారు కదా, ప్రచారం చేయకుండా ఎలాగుంటారు? అలాగే ఆ మాధవ్ గారు ఇచ్చినటువంటిది కూడా ప్రచారం చేశారు. మనకి ఏదైనా ఉంటే మాధవ్ గారితో మనం పరిష్కరించుకోవాల్సి తప్ప మాధవ్ గారు ఇచ్చినటువంటి దాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళ మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్ అధికారులు అయిన బి కళ్యాణరాజు మరియు తాడేపల్లి పోలీస్ సిబ్బంది గత కొంతకాలం నుంచి తాడేపల్లిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి నిఘా ఉంచిన క్రమంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో రాబడిన సమాచారం మేరకు విజయవాడ, మంగళగిరి, కృష్ణ కెనాల్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకి అమ్మి వాటితో జల్సాలు చేసినట్లు మిగతా 1.6 కేజీల గంజాయిని ఈ రోజు మరలా సదరు 3 వ్యక్తులు కలిసి గంజాయి తాగే అలవాటు ఉన్న వారి కోసం అమ్ముటకి వేచి ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు వీరిని పట్టుకుని వీరి వద్ద నుంచి ఉమ్మడిగా లభించిన 1.6 కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగిందని తెలిపారు. తాడేపల్లి పోలీసు వారు ఎంతో చాకచక్యంగా తక్షణ రాబడిన సమాచారం మేరకు స్పందించి క్రైమ్ బృందాలతో పట్టుకుని ఈ రోజు అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉండే మరో 2 నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామని సిఐ కళ్యాణ్ రాజు తెలిపారు. నమస్కారం. తాడేపల్లి పట్టణంలో సీతారామన్ ఘాట్ సమీపంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మీద గత 9 రోజులుగా వాచ్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా రాత్రి మేము మా పోలీసు టీము రైడ్ చేయగా
పుష్కర్ ఘాట్ సీతారామ పుష్కర్ ఘాట్ సమీపంలో ముగ్గురు వ్యక్తుల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు బండిరెడ్డి నందు, బండిరెడ్డి అఖిల్, అవధూతల భార్గవ్ ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ అధీనం నుంచి గంజాయి సుమారు కేజీ 600 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేజీ 600 గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి. ఒక్కో ప్యాకెట్ 11 గ్రాములు 12 గ్రాములు ఆ విధంగా ఉంది. మొత్తం వెయిట్ చూస్తే కేజీ 600 గ్రాములుగా ఉంది. ఈ వీళ్ళు ఒక్కో ప్యాకెట్ ని వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు. వైజాగ్ దగ్గర ఫారెస్ట్ లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో 10 గ్రాములు 11 గ్రాములకి అట్లా ప్యాకెట్ తయారు చేసి ఒక్కో ప్యాకెట్ ని 500కి ఇస్తున్నారు. ఈ సమాచారం మీద గత 2 రోజులుగా దీని మీద వాళ్ళని పక్కా సమాచారంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాము. గంజాయి సమాచారం ప్రజలందరూ కూడా దీని పట్ల సమాచారం కానీ మాకు పోలీసులకు ఇవ్వగలిగితే పూర్తిగా ఈ గంజాయిని రూపుమాపేందుకు ప్రజలు సహకరించినట్లు ఉందని సందర్భంగా తెలియజేస్తాం. లేదా వీళ్ళు ముగ్గురు కూడా హ్యాబిచువల్ గతంలో నంబర్ అతనికి భార్గవ్ అతనికి విజయవాడ వైజాగ్ ఏరియాలో కూడా కేసులు ఉన్నాయి. నేర చరిత్ర ఉంది. సేమ్ గంజాయి కేసులే ఉన్నాయి. ఇందులో జంగారెడ్డిగూడెం బస్టాండ్ ఆవరణంలో హెల్మెట్ వాడకంపై సిఐ రాజేష్, ఎస్ఐ జ్యోతి బాస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మేరకు జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన సదస్సు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ రాజేష్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎంతో మంది హెల్మెట్ లేకపోవడంతో తమ ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పకుండా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ఉపయోగించుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైతే అత్యంత గట్టిగా ఉంటుందో, బండరాయిలా ఉంటుందో ఆ రోడ్డు మన తలకు తగలటం వల్ల మనకి అత్యంత ప్రమాదకరం. కాబట్టి అందరూ కోమకి వెళ్ళిపోయి కొన్ని రోజులు కూడా ఈ యొక్క రక్తనాలను చిట్టించిపోయి మొత్తం బ్రెయిన్లోకి ప్రవేశించి మనం చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మన పైన చాలా మంది కుటుంబ సభ్యులు అనగా మన భార్య పిల్లలు, మన అక్క చెల్లెళ్ళు, మన తల్లిదండ్రులు, ఇతరత్ర కుటుంబ సభ్యులందరూ కూడా ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసమైనా సరే, వాళ్ళ యొక్క జీవన విధానం కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసం మనమందరూ కూడా మన పిల్లల కోసం మనం హెల్మెట్ని ధరించాలి. హెల్మెట్ ఉపయోగించుకుంటే మన యొక్క కుటుంబమే కాదు, మన యొక్క దేశానికి, మన రాష్ట్రానికి కూడా మనం అన్ని కూడా మంచి చేసిన జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే టూ వీలర్స్ వాళ్ళు కూడా ఈ హెల్మెట్ ధరించడం, అట్లాగే ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీగా పాటించాలి. లైసెన్స్ కంపల్సరీ పాటించాలి. ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. అట్లాగే కారు ఎవరైతే 4 వీలర్స్ ఉన్నారో వారు కూడా ఈ యొక్క సీట్ బెల్ట్ కూడా మనం ధరించాలి, ప్రయాణం చేయాలి. ఆ సీట్ బెల్ట్ వల్ల ఏమైతే ఏదైనా అనుకోక ఈ విధంగా ఈ యొక్క ప్రమాదం జరిగితే మన యొక్క స్టీరింగ్ కానీ మన దేహానికి మన ఈ యొక్క గుండెపాటుకి తగిలి మన యొక్క ప్రాణాన్ని విడిచే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు ఈ యొక్క అవగాహన సదస్సు ర్యాలీని మీరు సజ్జనం చేసుకుని ఎక్కడి నుంచైనా సరే ఎవరైతే హెల్మెట్లు, మంచి హెల్మెట్లు కొనుక్కోండి. ప్రతి ఒక్కరు హెల్మెట్ ని ధరించి మీ యొక్క ప్రాణాన్ని కాపాడవని చెప్పి మేము కోరుకుంటామన్నా మా పోలీస్ తరఫున, సైకిల్ పోలీస్ తరఫున. అట్లాగే ఒక మహత్తరమైన కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ అమరావతి వారు అత్యంత గౌరవ కోర్టు వారి యొక్క ఉత్తర్వులకు రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు దీన్ని సూచన తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ నియోజకవర్గం ఏదైనా ప్రజల శ్రేయస్సే భవితే ముఖ్యమని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వెల్లేరుపాడు మండలానికి బోర్డర్ అయిన తెలంగాణలో అశ్వరావుపేట నియోజకవర్గం బోర్డర్ సమీపంలో గల నారాయణపురం శ్రీ కట్టమైసమ్మ గుడి సమీపంలో చెరువు వద్ద సుమారు 30 మంది ప్రజలు చిక్కుకున్నారని తెలుసుకుని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ వెంటనే స్పందించారు. అధికారులతో మాట్లాడి వెంటనే హెలికాప్టర్ తెప్పించి వారిని కాపాడినందుకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అభినందనలు తెలిపారు.
ఎక్కడైతే రుద్రంకోట దగ్గర ఉన్నటువంటి బాగు దగ్గర ఒక కారు పెట్టుకుపోయి ఇద్దరు పిల్లలు ఎక్కడ చిక్కుకున్నారని చెప్పేసి బావగారు ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిన వెంటనే నేనేం చేశానంటే మన దగ్గర వెళ్ళినటువంటి నీటి ప్రవాహం వల్ల వాళ్ళు పట్టుకుపోయారు కాబట్టి వెంటనే అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్ గా ఆ సిబ్బందిని మా పక్కన తరలించిన. కానీ ఇక్కడైన విషయం నాకు తెలియదు. నేను అక్కడ పంపించిన తర్వాత వాళ్ళని చేయాలని ఆలోచనతో నేను అక్కడ పంపించిన. ఎందుకంటే వారే మాట చెప్పినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో మాట అందించారు. లేదు నేను ఇక్కడ కూడా మనం చాలా చిక్కుకుపోయి ఉన్నారని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో 7 జిల్లాలు భారీ వర్షాలు వరదల వలన ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు అప్రమత్తమై ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ముందుగా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, ఇరిగేషన్ అధికారులు ఈఈ దేవప్రకాష్, డిఈ అర్జున్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, డిఎస్పీ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసి డోంట్ వెయిట్ ఫర్ ఎనీ అదర్ థింగ్. అంటే ఈ రోజు ఫ్లడ్ వచ్చినట్టు లేకపోతే స్టార్ట్ నెక్స్ట్ గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ మునిగిపోయింది మేడం. ఇక్కడ రిటర్నింగ్ వెహికల్ ఈవెంట్స్ కట్టారు. సో ఇది సేఫ్ సైడ్, ఇది సేఫ్ సైడ్. సాయినగర్ ఒకటి వెహికల్ అంటే వాటర్ అయితే కట్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ వాటర్ వస్తే కట్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని ఉన్నాయి మేడం. ఇక్కడ ఉన్నాయి. ఇది లైవ్ మ్యాప్. ఇది ఇప్పుడు మనం వెళ్ళడానికి ఇది కొంత బురదగా ఉంది. సో కట్ చేయాల్సింది ఎంఆర్సీ కాలనీ దగ్గర. ఇక్కడ ఏమైనా ఫ్లడ్డింగ్ సిచ్యువేషన్ గతంలో జరిగిందా? ఇందిరమ్మ కాలనీ, ఇందిరమ్మ కాలనీ కొమడవల్లి లేదా అక్కడ కూడా బ్రిడ్జ్ అయితే అది చేశారు, ఇది ఒకసారి చూడండి. గతంలో ఎప్పుడైనా అయ్యిందా? హిస్టరీ మనం చూసుకోవాలి. అప్పుడే ఏం జరుగుతుంది ఎక్కడ కట్ చేశారన్నారు. ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఇక్కడ కట్టారు. ఇక్కడ వీక్ అయితే బండ్ వీక్ అయితే మీరు ఏమేమి ఫాలో అవుతారు? స్టార్ట్ చేస్తే సరే లేదంటే 1 ఏమవుతుంది?